ప్లంబింగ్ సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్ ఫెయిల్యూర్స్ వెనకమాల ఉన్నటువంటి అసలు మెకానికల్ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కమోడ్ ఫ్లష్ చేసినప్పుడు మీకు వాటర్ స్లోగా వెళ్ళడం, లేదా బ్లాకేజ్ అవ్వటం, లేదా వెనక్కి తన్నడం ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? దీనికి మెయిన్ రీజన్ అవుట్లెట్ పైప్ కి కరెక్ట్ గా డౌన్వర్డ్స్ లో అంటే కింది వైపు వాల్ అనేది అంటే స్లోప్ ఇవ్వకపోవడమే. ఈ యొక్క పైప్స్ ఫిక్స్ చేసేటప్పుడు గోల్డెన్ టిష్యూ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. పైప్స్ ఎప్పుడు కూడా 1:40 నుంచి 1:60 రేషియో మధ్యలో మెయింటైన్ చేయాలి. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ప్రతి ఒక్క మీటర్ కి 16 నుంచి 25 మిల్లీమీటర్ల స్లోప్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో అలా మెన్షన్ చేస్తే ఈ కరెక్ట్ స్లోప్ వల్లే మీకు ఘన పదార్థాలు కానీ వాటర్ కానీ బ్లాక్ అవ్వకుండా ఫ్రీగా అనేది పైప్ లో ముందుకెళ్ళిపోతాయి అనమాట. స్లోప్ తక్కువైతే ఖచ్చితంగా పైప్ బ్లాక్ అవుతుంది. అదే కరెక్ట్ స్లోప్ ఇస్తే మీకు పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. చూడండి ఇక్కడే ఉంది అసలు టెస్ట్. స్లోప్ మరీ ఎక్కువైతే నీరు ఫాస్ట్ గా వెళ్ళిపోయి ఘన పదార్థాలు అనేది పైప్ లోనే ఇరుక్కుపోతాయి. సో అతిగా ఎక్కువ స్లోప్ ఉన్నా కూడా భవిష్యత్తులో పెద్ద ప్లంబింగ్ విపత్తుకు దారితీస్తాయా అన్నది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సో చూడండి మన యొక్క ఛానల్ ఇలాంటి కంటెంట్లు ఎక్కువగా చేసుకుంటుంది.